మా అమ్మాయికి ఈ సాంగ్ నేర్పించండి అని అడిగేటువంటి పేరెంట్స్ కోసం ఇది. ప్రతి విద్యార్థి తను నేర్చుకున్న అంశం పట్ల తను చూపించే డెడికేషన్, అలాగే పర్ఫెక్షన్ని ఆధారం చేసుకుని తను ఎంత ఈజ్తో ఒక అంశాన్ని చూపిస్తుందనే విషయాన్ని గమనించుకుంటూ తర్వాత అంశాన్ని పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. ఇలా చూపించేటువంటి సందర్భంలో ఆ పిల్ల యొక్క లేదా ఆ విద్యార్థి యొక్క పరిణతి స్థాయి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని గురువు ఖచ్చితంగా గమనిస్తారు. అంటే ఒక్కొక్కరు ఫుట్వర్క్ బాగా చేస్తారు, మరొకరు ఎక్స్ప్రెషన్ బాగా క్యారీ చేస్తారు, మరొకరు రెండింటినీ ఒకే సందర్భంలో చూపించగలుగుతారు. ఇలా అనేక విధాలుగా ఉండే విద్యార్థులను అనుసరించి వారి అవకాశాన్ని బట్టి వారికి తరువాత అంశాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తారు గురువు. ఈ సందర్భంలో పాపకు ఏ అంశమైతే నేర్పించాలని గురువు అనుకుంటారో అది కాక మీరు మరొక అంశాన్ని చెప్పడం వల్ల ఆ అంశాన్ని పిల్ల నేర్చుకునేటువంటి విధానంలో సరైన పరిణతి చెందకపోతే ఆ అంశానికి న్యాయం చేయలేకపోవచ్చు. మరొక సందర్భంలో పాపకు తగిన అంశానికి తక్కువ స్థాయిలో ఉన్న అంశాన్ని మీరు కోరుకొని ఉండవచ్చు. ఆ సందర్భంలో పిల్ల ఎదుగుదలకు మీరే అడ్డంకుగా అవుతారు. ఇవి రెండింటినీ అర్థం చేసుకుంటూ పిల్ల యొక్క ఎదుగుదలకు అవసరమైన అంశాలను నిర్ణయించుకుంటూ ముందుకు వెళ్లేందుకు గురువులకు సహకరిస్తారని ఆశిస్తున్నాం. ప్రత్యేకమైన ప్రదర్శనల సందర్భంలో ఏదైనా ఒక అంశాన్ని అడగటం వేరు, కానీ రెగ్యులర్ ప్యాటర్న్లో ఉన్నప్పుడు పిల్లలకు సంబంధించిన అంశాల విషయము గురువులకు వదిలేసినట్లయితే వారి యొక్క నాట్య భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుంది. హోప్ యూ కెన్ అండర్స్టాండ్.